అండి లాస్ట్ క్లాస్లో మనము లకడావాలా అధ్యక్షతన ఒక కమిటీ వేశారని చెప్పాము. అంతకుముందు అంతా భారతదేశంలో ఒకే విధానం, పేదరికం వేయాలంటే ఒకటే విధానంలో వస్తున్న సమయంలో లకడావాలా అధ్యక్షతన ఒక కమిటీ వేసి రాష్ట్రాలలో వినియోగ ధరల సూచి ఆధారంగా మనము పేదరికాన్ని అంచనా వేస్తే అప్పుడు ఏ రాష్ట్రంలో ఎంత పేదరికం ఉంటుంది అని మన లకడావాలా కమిటీ మనకు రిపోర్ట్ ఇచ్చింది. అలాగే తర్వాత ఎన్ఎస్ఎస్ఓ 61వ రౌండ్ 2004-2005లో పేదరికాన్ని గణించే పద్ధతిని 2 రకాలుగా ఎస్టిమేషన్ వేశారు. ఒకటి యూఆర్పి అని, 2 ఎంఆర్పి అని. యూఆర్పి అంటే యూనిఫామ్ రీకాల్ పీరియడ్ అని, ఎంఆర్పి అంటే మిక్స్డ్ రీకాల్ పీరియడ్ అని అంటారు. యూనిఫామ్ రీకాల్ పీరియడ్ అంటే ఏంటంటే 30 రోజులకు ఒకసారి మనము పేదరికాన్ని, అంటే పేదరికంలో అంచనా వేసే దానికోసం కొన్ని మెజర్మెంట్స్ ఉంటాయని మనం ఆల్రెడీ చెప్పాము. ఏవంటే ఆహారము ప్లస్ వస్త్రాలు, పాదరక్షకులు, విద్య, వైద్యము, మన్నిక గల వస్తువులు అని వీటిని బట్టి మనము పేదరికాన్ని అంచనా వేస్తామని చెప్పాం. ఇది పేదరికం అంచనా వేసే దానికోసం యూజ్ చేసే వస్తువులు, ఓకేనా. సో వాటిని బట్టి మనము పేదరికాన్ని అంచనా వేస్తాము అని చెప్పాము. సో పేదరికాన్ని అంచనా వేసే దానికోసం మెజర్మెంట్స్ ఏంటివి అంటే ఆహారము, ఆహారంతో పాటు గుడ్డలు అంటే వస్త్రాలు, పాదరక్షకులు, మన్నిక గల వస్తువులు, విద్య, వైద్య సదుపాయాలు కల్పించడం. సో ఈ యూఆర్పి అంటే యూనిఫామ్ రీకాల్ పీరియడ్ అని, అంటే ప్రతి మంత్లీ అన్నిటినీ కౌంటింగ్ చేసుకోవడం అనమాట. మంత్లీకి ఒకసారి మనం వస్త్రాలు కొనుక్కుంటాం, మంత్లీకి ఒకసారి మనము చెప్పులు కొనుక్కుంటాం, మంత్లీకి ఒకసారి మనము విద్యకు ఖర్చు చేస్తాం, మంత్లీకి ఒకసారి మనము వైద్యానికి ఖర్చు చేస్తాం అనే విధానము యూఆర్పి అంటే. ఈ మిక్స్డ్ రీకాల్ పీరియడ్ ఉంది కదా, ఈ మిక్స్డ్ రీకాల్ పీరియడ్ అంటే ఏంటంటే అయ్యా మంత్లీకి మనం చొక్కాలు, చెడ్డీలు లేకుంటే ప్యాంట్లు కొనుక్కోము, నెలకొకసారి మనం ఏమైనా చెప్పులు కొనుక్కోము, నెలకొకసారి మనం విద్యకి ఏమైనా ఖర్చు చేయము, నెలకొకసారి మనం వైద్యానికి ఖర్చు చేయము. సో ఇవన్నీ మనము ఎందుకు ప్రతి 30 రోజులకు ఒకసారి కాల్ చేయాలి, 30 రోజులకు ఒకసారి అంచనా వేయాలి? ఇవన్నీ ముందు పక్కన పెట్టి మామూలుగా ఆహారానికి కావాల్సిన వాటిని మనం 30 రోజులకు ఒకసారి కన్సిడర్ చేసుకొని వీటిని అంటే ఏవైతే ఐదు వస్తువులు ఉన్నాయని చెప్పాం కదా, ఏమే పాదరక్షకులని, వస్త్రాలని, విద్య వైద్యానికి ఖర్చు అని, ప్లస్ మన్నిక గల వస్తువులని, ఈ 5 వస్తువులు మనము 365 రోజులకు ఒకసారి కన్సిడర్ చేసుకుంటే మనము ఒక పేదరిక రేట్ని మనం తగ్గించినట్టు చూపించవచ్చు అనే భావనలో మన కేంద్ర ప్రభుత్వం తీసుకున్న డెసిషన్ అది, ఓకేనా. సో అది యూనిఫామ్ రీకాల్ పీరియడ్ అనే మిక్స్డ్ రీకాల్ పీరియడ్ అంటే, ఓకేనా. సరే, ఆడ మనము ఎన్ఎస్ఎస్ఓ 61లో 2004-2005లో ఇట్లా 2 మెథడ్లు గుణించే మెథడ్లు తీసుకున్నాం. తర్వాత మనము అక్కడ 2 కమిటీలు కూడా చూసాము, ఎన్సి సక్సేనా కమిటీ అండ్ హసీం కమిటీ అని. ఈ 2 కమిటీలు కూడా గ్రామీణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నియమించబడింది. లాస్ట్లో చెప్పలేకపోయాను. గ్రామీణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్మించబడింది. గ్రామీణ ప్రాంతాల్లో ఎవరు పేదలు కారు అనే ఉద్దేశంతో ఈ 2 కమిటీలు ఏర్పాటు చేశారు. అట్లే పట్టణ ప్రాంతాలు ఎవరు పేదలు కాదని హసీం కమిటీ ఏర్పాటు చేశారని. సో ఈ కమిటీలు ఏవి ఉంటే ఆటో ఇంక్లూజన్ అవుతుంది, ఏవి ఉంటే ఆటో ఎక్స్క్లూజన్ అవుతుంది అని మనం తెలుసుకున్నాం. సో ఇప్పుడు మనము చాలా ఇంపార్టెంట్ కమిటీలు అండి. సురేష్ టెండూల్కర్ కమిటీ ఒకటి, రంగరాజన్ కమిటీ ఒకటి, అండ్ ఎన్ఎస్ఎస్ఓ వాళ్ళు 68th రౌండ్లో పేదరికాన్ని అంచనా వేసిన పద్ధతులు. ఈ సురేష్ టెండూల్కర్ కమిటీ కూడా, రంగరాజన్ కమిటీ అనేది ఈ 2 కూడా ఏంటంటే ఇంతకుముందు మనం మెథడాలజీ యూజ్ చేసి పేదరికాన్ని మనం ఫైండ్ చేస్తా వచ్చాము. ఆ మెథడాలజీ ఎలా ఉంది దాన్ని సమీక్షించి ఏదైనా కొత్తగా మీరేమో చెప్పగలరా అనే ఉద్దేశం కోసం ఏర్పాటు చేసిబడ్డాయి ఈ టెండూల్కర్ కమిటీ అండ్ రంగరాజన్ కమిటీ. ఈ టెండూల్కర్ కమిటీ 2005లో డిసెంబర్లో దాన్ని సురేష్ టెండూల్కర్ అధ్యక్షతన ప్రణాళిక సంఘం నియమించింది. అలాగే రంగరాజన్ కమిటీని మాత్రం 2012లో ఏర్పాటు చేశారు.
ఈ సురేష్ టెండూల్కర్ కమిటీ ఎంపీసీ విలువను తీసుకున్నది. ఎంత ఎంపీసీ విలువ అంటే ఇది తెలుసు కదా, మంత్లీ పర్ క్యాపిటా కన్జంప్షన్ ఎక్స్పెండిచర్. సో ఇది గ్రామాల్లో అయితే ₹446.68, పట్టణాల్లో అయితే ₹578.8 తీసుకోవడం వల్ల భారత్లో పేదరికము 37.2% ఉంది అని ఈ సురేష్ టెండూల్కర్ కమిటీ ఎస్టిమేషన్ వేసి ఇంత భారతదేశంలో ఇంత పేదరికం ఉందని చూపించింది. అలాగే రంగరాజన్ కమిటీ ఏం చేసిందంటే 2012లో వీళ్ళు కూడా ఒక ఎంపీసీ విలువ తీసుకున్నారు. ఎంత తీసుకున్నారంటే ₹972 గ్రామీణ ప్రాంతంలో, అలాగే పట్టణ ప్రాంతంలో అయితే ₹1,407 మంత్లీ ప్రతి మనిషికి ₹1,407 అయితే, పట్టణాల్లో అయితే వాడు పేదరికంలో లేనట్టు. అలాగే గ్రామాల్లో అయితే ₹970 సంపాదించగలిగితే పర్ మంత్లీ వాడు పేదరికంలో లేనట్లు. ఇలా చూసుకొని ఎస్టిమేషన్ వేస్తే భారతదేశంలో పేదరికం ఎంత ఉందయ్యా అంటే ₹29.5% భారతదేశంలో పేదరికం ఉంది అని రంగరాజన్ కమిటీ తేల్చింది. అలాగే గ్రామీణ ప్రాంతంలో ఎంత ఉందంటే 30.9%, పట్టణాల్లో అయితే 26.4% ఉంది అని తెలిసింది. తర్వాత ఎన్ఎస్ఎస్ రౌండ్ 68 రౌండ్లో వాళ్ళు కూడా ఎంపీసీ విలువ తీసుకున్న ఆల్రెడీ మనం చెప్పాము. ₹816 గ్రామీణ ప్రాంతంలో ఉండే వాళ్ళు ఖర్చు చేయగలరు. అలాగే పట్టణ ప్రాంతంలో వాళ్ళు ₹1000 ఖర్చు చేస్తే వాళ్ళు పేదరికంలో లేనట్లు అని చెప్పేసి చేసింది. ఈయన ప్రకారం తీసుకుంటే భారతదేశంలో పేదరికము 21.9% ఉంది. గ్రామీణ ప్రాంతంలో అయితే 25.7%, పట్టణ ప్రాంతంలో అయితే 13.7%. భారతదేశంలో మనము పేదరికాన్ని చూసినట్లయితే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పేదరికం కంటే పట్టణ ప్రాంతాల్లో ఉండే పేదరికము చాలా తక్కువగా ఉంది. లేదంటే పట్టణ ప్రాంతంలో ఉండే పేదరికం కంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పేదరికము ఎక్కువ ఉంది అని మనం తెలియజేస్తాం. ఇంతతో ఈ కమిటీలు మీకు అయిపోయింది. నెక్స్ట్ వచ్చినప్పుడు ఎలాగ మనము సూచీలు నేర్చుకుంటాం. సూచీలో ఫార్ములాస్ ఉంటాయి. ఆ ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్. వాటిని ఖచ్చితంగా చూడండి. ఆడికి మనకు పేదరికం అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇంపార్టెంట్ మాత్రమే మేము చెప్తూ వస్తున్నాము. మీకు ఏమైనా అర్థం కాకుంటే మీరు ఏమైనా సూచనలు ఇవ్వాలంటే ఇవ్వండి. కొన్నిసార్లు మేము తడబడ్డం చేస్తుంటాం, దాన్ని మీరు ఫీల్ అవ్వద్దండి. మేము మంచిగా చెప్తాం, మీకు అర్థమయ్యే విధంగా చేస్తాం.